ప్రెగ్నెన్సీలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. ఎస్పెషల్లీ ఈ వేసవికాలం హాట్ సమ్మర్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. ఇన్ఫెక్షన్ యూరినరీ బ్లాడర్లో కానీ కిడ్నీలో కానీ రావచ్చు. యూరినరీ బ్లాడర్లో ఉన్నప్పుడు సిస్టైటిస్ అంటాం అన్నమాట. అది ట్రీట్ చేయకపోతే ఇన్ఫెక్షన్ మెల్లగా యూరినరీ బ్లాడర్ నుంచి పైన కిడ్నీ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కిడ్నీలో వస్తే పైలోనెఫ్రైటిస్ అంటారు. కిడ్నీలో వస్తే అది చాలా సీరియస్ ప్రాబ్లం అయిపోతుంది. ఫీవర్, హై ఫీవర్ రావటము ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో యూరినరీ ఇన్ఫెక్షన్ని ఒక్కొక్కసారి పేషెంట్కి ఏ విధమైన సిమ్టమ్స్ ఉండకుండానే బ్యాక్టీరియా పెరుగుతుంటుంది. దీన్ని అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటాం అన్నమాట. సో అందుకని ప్రెగ్నెన్సీలో పేషెంట్ చెకప్కి వచ్చినప్పుడు ఎవ్రీ టైం ఫస్ట్ చెకప్లోనే తప్పనిసరిగా యూరిన్ ఎగ్జామినేషన్, అలానే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే యూరిన్ కల్చర్ అనేది చేసి అందులో ఏ బ్యాక్టీరియా పెరుగుతున్నాయా అని చూస్తామన్నమాట. ఈ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి ఎక్కువగా వాటర్ తీసుకోవటము, అలానే తరచుగా మూత్ర విసర్జన చేయటం, బలవంతంగా యూరిన్ వస్తుంది ఆపకూడదు, 2-3 అవర్స్ వెయిట్ చేయడం అలాంటివి చేయకుండా తరచుగా యూరిన్ పాస్ చేయటము, వాటర్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అలానే ఇన్ఫెక్షన్ సూచనలు ఉన్నప్పుడు, అంటే తరచుగా యూరిన్ రావడం, మంటతో రావడం, నొప్పి, చిల్స్ అంటే చలిలాగా అనిపించడం, ఫీవరిష్గా అనిపించడం అండ్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్కి సూచనలు అనమాట. అప్పుడు యూరిన్ కల్చర్ చేయాలి. యూరిన్ కల్చర్ చేసేటప్పుడు యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక స్టెరైల్ కంటైనర్ తీసుకొని చర్మానికి ఎక్కడా తగలకుండా చూసుకోవాలి. వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫస్ట్ కొంచెం యూరిన్ పాస్ చేశాక మధ్యలో వచ్చే యూరిన్ని కలెక్ట్ చేసి ఇవ్వాలి. దీన్ని మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటారు. ఎక్కడా టచ్ కాకుండా క్లీన్గా కలెక్ట్ చేయాలి, క్లీన్ క్యాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని టెస్టింగ్కి ఇచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా ఏమన్నా పెరిగితే దాని ప్రకారము ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక నెలలు నిండకుండా కాన్పు కావడానికి అవకాశం ఉంటుంది. అంటే టు ప్రివెంట్ ప్రీమెచ్యూర్ లేబర్ తప్పనిసరిగా ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీలో ట్రీట్ చేయాలి. అలానే ప్రెగ్నెన్సీలో తరచుగా 2-3 నెలలకు ఒకసారి అలా అయినా కూడా యూరిన్ టెస్ట్ అది చేసుకొని చూసుకుంటూ ఉండాలి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తే అప్పటికప్పుడు ప్రాంప్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి.